హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మేకింగ్ కంద ఫ్రై. ఇప్పుడు మనం గ్రేవీ తయారు చేసుకోవడం కోసం ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి అండ్ కొంచెం పచ్చిమిర్చి, అందులో కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న కందని తీసుకొని దాన్ని ఉప్పు నీళ్ళలో బాగా కడుక్కోవాలి. ఇలా ఉప్పు నీళ్ళలో కడుక్కోవడం వల్ల కందకి లైట్గా దురదుంటుంది, ఆ దురదంతా పోతుంది. ఆ తర్వాత మనం కందని తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని దాన్ని కాసేపు ఉడకబెట్టుకోవాలి. దాన్ని కాసేపు మూత పెట్టేసి కొంచెం సేపు అయిన తర్వాత మనం ఫోర్క్తో గుచ్చి చూస్తే మనకి తెలుస్తుంది ముక్క ఉడికిపోయిందా లేదా అనేది. కంద అంతా ఉడికిపోయిన తర్వాత మనం ఒక బౌల్ కానీ ఒక ప్లేట్ కానీ తీసుకొని మనం ఉడకబెట్టుకున్న దాన్ని అంతా తీసుకెళ్ళి పక్కన పెట్టుకోవాలి. కొంచెం డ్రై చేయాలి, ఎందుకంటే దాన్ని మనం వేపుకుంటాం. అది డ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కందని నెమ్మదిగా వేపుకోవాలి. మరీ హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్ పెట్టి కంద కంప్లీట్గా లోపల నుంచి వేగేంత వరకు దాన్ని వేపుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెంగా వేగాక అది మనకి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వస్తుంది. ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం కందని తీసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. అలా మొత్తం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు దాన్ని వేపుకొని దాన్ని తీసుకొని పక్కన పెట్టి ఇప్పుడు మనం గ్రేవీ తయారు చేసుకుందాం. దానికోసం ఆల్రెడీ మనం ఇందాక మిక్సీ ఆడిపెట్టుకున్న పేస్ట్ తీసుకొచ్చి ఆయిల్లో వేసి మనకి ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం దీన్ని వేపుకుంటూ ఉండాలి నెమ్మదిగా. అలా కంప్లీట్గా వదిలేయకూడదు, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు అంటేస్తుంది కాబట్టి. దాని తర్వాత మనం ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, చిన్న స్పూన్ అయితే 2 స్పూన్లు, పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. వేసి కాసేపు దాన్ని వేపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు కారం, చిటికెడంత పసుపు వేసుకొని కాసేపు వేపుకోవాలి. ఇది వేగేలోపు మీలో ఎంతమందికి కందకూర అంటే ఇష్టం? నాకైతే కందకూర అంటే ఇష్టం. అందులో మా మమ్మీ చేసే కందకూర అంటే చాలా ఇష్టం. అందులోని మా మమ్మీ చేసే ఈ కంద ఫ్రై రెసిపీ అంటే ఇంకా 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 చాలా ఇష్టం. మీకు ఏ టైప్ ఇష్టం కామెంట్ చేసి చెప్పండి. ఇంకా అది వేగిపోయింది అనిపించినప్పుడు మనం కొంచెం మసాలా తీసుకొని ఆ మసాలా వేసేద్దాం. అండ్ మా ఇంట్లో అయితే సెపరేట్ మసాలా యూస్ చేస్తారు. ఆ మసాలా ఎలా చేయాలో కూడా నేను త్వరలో రెసిపీ పెడతాను. ఆ మసాలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న కందని తీసుకొచ్చి ఇందులో వేసేసేయాలి. వేసుకొని బాగా కలుపుకొని అందులో కొంచెం వాటర్ వేసి దాన్ని బాగా కలిపి అది దగ్గర అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్ మీదే వేపుకోవాలి. మనం మూత పెట్టేసి లో ఫ్లేమ్ పెట్టేసి దాన్ని పక్కన పెట్టేయండి. అది కొంచెం ఉడికే వరకు, దగ్గర అయ్యే వరకు. కూర దగ్గర పడ్డాక కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకోండి. మా ఇంట్లో అయితే ఆచి గరం మసాలా యూస్ చేస్తారు. మీకు ఏ గరం మసాలా బాగుంది అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. గరం మసాలా వేసుకున్నాక దాన్ని బాగా కలుపుకోండి. కలుపుకున్నాక కూర రెడీ అయిపోయింది. దానిపైన కొంచెం అంత కరివేపాకు, ఇంకా మీ ఇంట్లో కొత్తిమీర, పుదీనా ఇవేమన్నా ఫ్లేవర్స్ మీకు నచ్చుతాయి అంటే అవి కూడా వేసుకొని కాసేపు కొంచెం సేపు కూర మూత పెట్టేయండి. ఆ తర్వాత మన కంద ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీ కంద ఫ్రై మీకోసం. చూసారుగా, కంద ఫ్రై చూస్తుంటే చికెన్ ఫ్రైలా అనిపిస్తుంది కదా. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.